హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. గత 25 ఇయర్స్ ఉస్మానియా అండ్ గాంధీలో ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ అలాగే 38 ఇయర్స్ నుంచి మన హైదరాబాద్లోని అమీర్పేట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. మరి యొక్క దంత వైద్యం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ప్రజాసేవలోని భాగంగానే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇంకెందుకు లేటు, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకున్న డౌట్స్ అని క్లారిఫై చేసుకోండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, కొంతమందికి చిన్నప్పుడు వచ్చే పాల పళ్ళు వాళ్ళు పెద్ద అయినాక కూడా అవి ఊడిపోకుండా అలానే ఉంటున్నాయి. సో ఆ పనులని మనం ఏమైనా సరి చేయగలుగుతామా? మా వ్యూవర్స్ అందరికీ తెలియజేసేయండి. చాలామందికి కొంతమంది ఈ మధ్యకాలంలో నా దగ్గరికి రావడం జరిగింది. అంటే చాలా పెద్ద వయసులోనే, అంటే ఉద్యోగం చేసి బీటెక్ ఎంటెక్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ కింద రెండు పళ్ళు ఉన్నాయి కదా, ఈ రెండు పళ్ళు ఏంటంటే ఈ చిన్నగా పాలపళ్ళు అన్నమాట. పాలపళ్ళు నల్లగా అయిపోయి ఈ రెండు పళ్ళు అట్లాగే ఉన్నాయి. ఇప్పుడు ఆమె వయసు ఇంచుమించు ఒక 25. ఈ 25 ఏజ్లో కూడా ఈ పాలపళ్ళు ఊడకోకుండా నల్లగా అట్లాగే ఉండిపోయాయి. ఇప్పుడు ఆ విధంగా ఉండటం వల్ల ఆమె నవ్వినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ అవి నల్లగా చిన్న చిన్న ముక్కల కింద కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే చాలామంది అవగాహన లేక, అంటే ఈ పళ్ళుకి కూడా ఒక ట్రీట్మెంట్ ఉంది, ఇక్కడ మనం డాక్టర్ చూపించుకుంటే అది సరిచేసి, అంటే ఇప్పుడు ఆ పాలపళ్ళు అట్లా ఉన్నట్లయితే దానికి ఎక్స్రే తీసేసి కింద, అంటే ఈ పాలపళ్ళు కింద పర్మనెంట్ పళ్ళు ఉంటాయి, పర్మనెంట్ పళ్ళు వచ్చే అవకాశం ఉందా లేదా అని గమనించడం జరుగుతుంది. అట్లాగే కాకుండా ఈ పాలపళ్ళను తీసేసి ఇప్పుడు యువతల పన్నుకి అంటే ఈ లేటరల్ ఇన్సిజర్స్ ఉన్నాయి కదా, ఈ లేటరల్ ఇన్సిజర్స్కి మనం సపోర్ట్ తీసుకుని ఈ 4 పళ్ళుకి మనం ఒక బ్రిడ్జ్ లాగా మనం కట్టచ్చు అన్నమాట. ఈ బ్రిడ్జిలా కడితే ఆటోమేటిక్గా ఈ 4 పళ్ళు సరిగ్గా సమానంగా సేమ్ సైజులో సేమ్ కలర్లో మనం చూడటానికి చాలా అందంగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని వాళ్ళు గమనించాలి. అంటే మీ యొక్క టీత్ అబ్నార్మల్గా ఉన్నాయి అని మీరు ఎప్పుడైతే గమనించారో, అందరి పళ్ళులాగా నా పళ్ళు లేవు అని మీకు ఎప్పుడైతే గమనించారో, కనీసం అప్పుడైనా 25 సంవత్సరాలకి ఏంటి 30 సంవత్సరాలకి ఏంటి మీరు డెంటల్ సర్జన్ని కలిస్తే డెఫినెట్గా దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరు ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, డాక్టర్ గారు చెప్పిన సలహాలను ఫాలో అవ్వండి, మీ దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోండి. మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. కీప్ స్మైలింగ్.